గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. ఈవేళ ఈస్టర్ పండగ, ఈస్టర్ ఫెస్టివల్ కారణంగా మిమ్మల్ని అందరినీ కూడా యేసు నామమున నేను అభినందనలు అందించుచున్నాను. గ్లోరిఫై ద లార్డ్. Sit down. ముఖ్యమైన విషయం అందరూ వినండి. యూట్యూబ్లో కూడా మీరు వేరే వేరే జిల్లాలలో వేరే రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు కూడా వినండి. దీనికి దహనయాగము అని అంటారు. ఈ క్రియకి ఇంగ్లీష్లో బర్న్ట్ ఆఫరింగ్ అని చెప్పబడి ఉన్నది. బుక్ ఆఫ్ ఎక్సోడస్లో, నిర్గమకాండంలో ఉన్నది. ఈ దహనయాగంలో ఇక్కడ ఒక గొర్రె ఉన్నది, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ తుంబకర్రతో చేసిన బలిపీఠం ఉన్నది, దాని మీద ఎత్తులతో పొదగబడి ఉన్నటువంటి బలిపీఠము, అక్కడ ఒక లెవీయుడు ఉన్నాడు, ఇక్కడ ఇద్దరు యాజకులు ఉన్నారు, ఇక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన గొర్రెను తీసుకొని వచ్చి ఈ లెవీయునికి సమర్పించుకుంటున్నాడు. ఈయన కుటుంబ పక్షమున, ఈయన పక్షమున ఆ గొర్రె దేవునికి సమర్పించబడుచున్నది. ఇందులో సమర్పించబడినది దైవార్పితమగును అని నిర్గమకాండములో చెప్పబడి ఉన్నది. కనుక ఈయన కుటుంబ పక్షమున ఈయన దేవునికి ఈ గొర్రెను సమర్పించుకొనిచున్నాడు. ఈ వేదికలో సమర్పించబడినది ఇది దేవునికి అంకితమగును అని నిర్గమకాండములో సెలవివ్వబడి ఉన్నది. తర్వాతను వెనక సైడు వేరొక చిత్రం ఉన్నది, వేరొక బొమ్మ ఉన్నది. అది మీరు ఫామ్ దగ్గర పెట్టి చూస్తే మీకు కనబడుతుంది. ముందుకు ఉన్నటువంటి ఈ చిత్రము వేరు, వెనక తట్టు ఉన్నటువంటి ఈ చిత్రం వేరు. ఈ రెండు వేరు వేరు చిత్రములు. ఊరికనే ఇవి రాలేదు, డబ్బిచ్చి మేము కొన్నాం. ఇది తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో కూడా ఉన్నది. ఇది ఫిలప్ చేసే ముందు ఇది 12 రూల్స్ ఉన్నాయి, పద్ధతులు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగు చదవాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు కూడా చదవచ్చు. 3-4 సార్లు బాగా చదవాలి. ఎందుకంటే దీని మీద ఓవర్ రైటింగ్ ఉండకూడదు, రాసి తప్పు గీయకూడదు. రాసి తప్పు గీసేవంటే అది మేము చింపి పారేస్తాం. అందుకే ఓవర్ రైటింగ్ ఉండకుండా ఉండాలంటే ఇన్స్ట్రక్షన్స్ 3-4 సార్లు బాగా చదవాలి. ఏదైనా లైన్ అర్థం కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ చదివి ఆ లైన్ పూర్తి చేయాలి. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్, బర్న్ట్ ఆఫరింగ్ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ కావాలంటే ఆర్డినరీ పోస్టులు అయితే 150 రూపాయలు, మీకు అందకపోతే మా పూచే లేదు. రిజిస్టర్డ్ పోస్ట్ కావాలంటే 185 రూపాయలు.
మేము ఏ కవర్లో పెడతామో ఆ కవర్ మీ దగ్గరికి వస్తుంది, మీరు చూద్దురుగా నా కవరు. ఆ కవరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు మేము కొన్నాము ఈ రెండు వైపులా ఉన్నటువంటి ఆర్ట్ గ్యాలరీలో మేము డబ్బు పేమెంట్ చేసి కొన్నాము. దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీకు ఈ ఫామ్ కావాలంటే ముందు మీ పేరు రాయాలి, మీ ఇంటి నెంబర్ రాయాలి, మీ వీధి పేరు రాయాలి, మీ తాలూకా రాయాలి, మీ జిల్లా రాయాలి, పిన్ కోడ్ నెంబర్ రాయాలి, కిందకి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు మెసేజ్ ఇవ్వాలి, SMS మెసేజ్. మేము అది చూసి మీకు అడుగుతాం, ఆర్డినరీ పోస్టులో కావాలా, రిజిస్టర్డ్ పోస్టులో కావాలా అని. ఆర్డినరీ పోస్ట్ అయితే మా బాధ్యత లేదు, అది మీకు అందొచ్చు అందకపోవచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్ అయితే 185 రూపాయలు పంపించాలి. నువ్వు 185 పంపిస్తావు లేక 15 రూపాయలు కలిపి 200 పంపిస్తావో అది నీ ఇష్టము. నేను నీకు 200 రూపాయలు అని చెప్పడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నీ పేరు, నీ ఇంటి నెంబరు, నీ వీధి పేరు, ఏ తాలూకా, నీ జిల్లా, నీ పిన్ కోడ్ నెంబరు, దాని కిందకి నీ ఫోన్ నెంబరు రాసి బర్ంట్ ఆఫరింగ్ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ పంపించాలి అని మీరు రాయాలి. అప్పుడు మేము నీకు ఫోన్ చేస్తాం, నీ ఫోన్ నెంబర్ ఉంటుంది కనుక. నీకు ఆర్డినరీ పోస్ట్ కావాలా, రిజిస్టర్డ్ పోస్ట్ కావాలా అని అడుగుతాం. మాకు రిజిస్టర్డ్ పోస్ట్ కావాలి అంటే మీరు 185 రూపాయలు లేక మనం దేవునికి పంపిస్తున్నాం కనుక 15 రూపాయలు కలిపి 200 మీ ఇష్టం వచ్చినంత పంపించండి. దీనికి మాత్రం 185 రూపాయలే ఛార్జ్ అవుతుంది. మీరు పంపించడానికి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. గూగుల్ పే కానీ లేక ఫోన్పే కానీ ఈ వెనక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు చెల్లించాలి. అప్పుడు మేము అంటాం, మీకు ఆర్డినరీ పోస్టా లేక రిజిస్టర్డ్ పోస్టా? అప్పుడు మీరు చెప్తారు, అయితే ఇంత పంపించండి అంటాము. అప్పుడు అంత పంపించి మాకు ఫోన్ చేయాలి, అయ్యా నేను పంపించాను మీకు అందిందా అని అడగాలి. అప్పుడు మీ ఫామ్ మీద మేము రాస్తాం అమౌంట్ రిసీవ్డ్ అని. మీరు పంపించి మాకు ఫోన్ చేయకపోతే మీరు అమౌంట్ మాకు పంపించలేదు. మీరు పంపించి మాకు ఫోన్ చేస్తే కిందకి అమౌంట్ రిసీవ్డ్ అని నేనే రాసి సంతకం పెడతాను. ఆ ఫామ్ దహనయాగంలో వేయడానికి యోగ్యకరమైనదిగా ఉంటుంది. దయచేసి మాకు దహనయాగం ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ పంపించండి అని మీరు రాయలేకపోతే దయచేసి మాకు ఫామ్ పంపించండి అని అంటే చాలు, మాకు అర్థమైపోతుంది. అప్పుడు మీకు ఫోన్ చేస్తాం, ఆర్డినరీ పోస్టా రిజిస్టర్డ్ పోస్టా, అయితే ఇంత పంపించండి అంటాం. పంపించిన తర్వాత మాకు ఫోన్ చేయాలి. ఈ ఫామ్ మాకు రాకుండా మీ దగ్గరే ఉంటుంది. అప్పుడు రిజిస్టర్లో మీ పేరు రాసి నేను ఎంటర్ చేస్తాను, ఫలానా వ్యక్తి ఇంత పంపించాడు అని. మీ ఫామ్ రాగానే దాని మీద సంతకం పెట్టి అమౌంట్ రిసీవ్డ్ అని రాస్తాను, రిజిస్టర్లో అమౌంట్ రిసీవ్డ్ అని రాస్తాను. ఇది పద్ధతి. పిమ్మట నేను 30 రోజులు మీరు పంపించిన ఫామ్స్ మీద చేతులు పెట్టి 30 days ప్రార్థన చేయవలసి ఉంటుంది. కనుక మీరు ఎవరైనాను, మీరు హిందువులైనను మహమ్మదీయులైనను క్రైస్తవ్యంలో ఏ డినామినేషన్కి చెందిన వారైనను యేసు క్రీస్తు ఆయన భగవంతుడు, నరకుమారుడు, మనుష్య కుమారుడుగా అవతరించిన వాడు, ఆయన పరిత్రాణకర్త, నేను ఆయనను నమ్ముచున్నాను అన్న తలంపు నీకుంటే ఈ ఫామ్ నువ్వు పంపించగలవు. ఆ తలంపు నీకు లేనప్పుడు ఈ ఫామ్ నువ్వు పంపించావంటే అది వృధా అవుతుంది. గాడ్ షల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు దాన్ని అంగీకరించడు. నీ నమ్మకమును బట్టి దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని బైబిల్లో ఉన్నది. ముందు నీకు నమ్మకం కావాలి, నువ్వు నమ్మి అప్పుడు ఫామ్ తెప్పించుకోవాలి. నీ కుమారులు కళ్యాణమైన వాళ్ళు ఉంటే
పెళ్ళైన కుమారులు, వాడి భార్య, వాడి పిల్లలు వేరే ఫామ్. నీ కూతురు పెళ్ళైతే నీ కూతురు, దాని భర్త, దాని కుటుంబం వేరే ఫామ్. నీవు, నీ భార్య, నీకు పెళ్ళి కాకపోయిన పిల్లలుంటే ఒక ఫామ్. పెళ్ళైన వాళ్ళు వేరే ఫామ్ తెప్పించుకోవాలి. ఇది పద్ధతి. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. మళ్ళీ నాకు ఫోన్లు చేసి ప్రశ్నలు వేయకండి. నీ పేరు, నీ ఇంటి నెంబరు, నీ వీధి పేరు, నీ తాలూకా, నీ జిల్లా, పిన్ కోడ్ నెంబరు, కిందకి ఫోన్ నెంబర్ వేసి దయచేసి నాకు ఫామ్ పంపించండి అని అంటే మేము ఫోన్ చేస్తాం. మీరు ఆర్డినరీ అంటే ఆర్డినరీ పంపిస్తాం, రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్ పంపిస్తాం. ఆర్డినరీ పంపించాం, మీకు అందలేదు, రిజిస్ట్రేషన్ కావాలంటే మళ్ళీ మీరు కట్టాలి 185 రూపాయలు. దానికి మేము నాట్ రెస్పాన్సిబుల్. అందకపోతే ఈ దహనయాగంలో వేయబడినటువంటి ప్రతి ఒక్కటి అది దేవునికి అంకితమగును అని నిర్గమకాండములో, ద్వితీయోపదేశ కాండములో చెప్పబడి ఉన్నది. పీటర్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో ఏముందో నేను చదువుతాను. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుచున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. దీనికి అనుకూలంగా మీ సమస్యలు, మీ అవసరతలు, మీ ఇబ్బందులు ఈ ఫామ్ మీద మీరు రాస్తున్నప్పుడు ఇవి ఆయన భరించి దేనికి తగిన కాలమందు మీకు జవాబు దయచేయును. ఇక్కడ ఒకటి ఉంది, ప్రియమైన ప్రభువా, నా ప్రార్థన మనవులు నీవు అంగీకరించదవని నమ్మి ఈ ప్రత్యేక అర్పణ నీకు నీ పొలములో నేను విత్తుచున్నాను, ఇన్ని రూపాయలు అని డాష్ ఉంది, దయతో అంగీకరించము అని. ఇక్కడ వీడు గొర్రె తీసుకొని వచ్చి అర్పిస్తున్నాడు. ఎందుకు అర్పిస్తున్నాడు? నేను దేవునికి అర్పించినప్పుడు నా అర్పణ అంగీకరించబడును, అప్పుడు నా సమస్య, నా అవసరత తీర్చబడును అనేటువంటి నమ్మకం వీనికి ఉంది కనుక వీడు ముందు వచ్చి గొర్రెను దేవునికి సమర్పించుకొనిచున్నాడు. అలాగే నీవు ఇందులో నువ్వు రాసినటువంటి 7 పాయింట్లు దేవుడు అంగీకరించును అన్నటువంటి నమ్మకం నీకు ఉండాలి. ఎందుకంటే ప్రభు సెలవిచ్చాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు అడిగినవి నీకు ఇవ్వబడి ఉన్నావని నీవు నమ్ము అని అన్నాడు. అలాగే ఇందులో నువ్వు రాసిన 7 పాయింట్లు దేవుడు అంగీకరించాడని నమ్మి నీవు దేవునికి నీ అర్పణ అంగీకరించుకోవలను. ఇక్కడ నువ్వు రాయవలను. ఇక్కడ రాసింది ఫామ్ పంపించిన తర్వాతను నా పేరు ఫలానా, నా ఫామ్ మీకు అందిందా అని అడగాలి. నువ్వు ఫామ్ పంపించిన 4 రోజుల తర్వాత అందింది, నేను ఇంత పంపించుచున్నాను దేవుని కొరకు, ఎంత రాసావో అంత పంపించాలి. అప్పుడు నేను నీకు ఎస్ యువర్ అమౌంట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ అని చెప్తాను. నువ్వు పంపించిన డబ్బు బ్యాంకులో చేరింది అని ఇక్కడ రాస్తాను, ఎస్ దిస్ అమౌంట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ అని. ఇది పద్ధతి. ఈ పద్ధతిలో మేము దీన్ని చేయుచున్నాము. దయచేసి మీరు ఈ పద్ధతిని మీరు అంగీకరించాలి. మీకు చాలా క్లియర్గా చెప్పాను. తర్వాత ఏదైతే దహనయాగం కొరకు తీసుకొస్తున్నామో దానికి పాలిష్ చేయడానికే కొన్ని వేల రూపాయలు వాడు తీసుకుంటాడు. ఎందుకంటే 240 కిలోల ఇత్తడి, అది కాక పెద్ద పెద్ద సట్టవులు చేయించున్నాను 2 కాలుతున్నటువంటి ఆ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్స్ కింద మీద తిరగేయడానికి, అంతకాక దాన్ని మొయ్యడానికి 2 దండీలు చేయించినాను. ఇంతంత ప్యూర్ ఇత్తడి, సాలిడ్ ఇత్తడి, గుల్ల కాదు. ఆ బరువు ఎత్తితే గుల్ల అయితే వంక అయిపోతుంది. ఇదంతా 240 కిలోల ఇత్తడి, దగ్గర దగ్గర మోర్ దెన్ 3 lakhs, 3 లక్షలకు పైన. ఇప్పుడు అది ఆయనకి అక్కడ పిలిపించి ఆయనకి 2 రోజులు అయితే 2 రోజులు లంచ్ పెట్టి మరి ఆయనకు
ఫీజు కట్టి అవి షైనింగ్ చేయించాలి. 2 రకాలైన షైనింగ్ ఉంది. అందులో ఏ రకమైన షైనింగ్ చేయించాలో మేము ఆలోచన చేస్తాం. 2 రకములైన షైనింగ్, ఒకటైతే 10 రూపాయలు అవుతుంది, ఇంకోటైతే 25 రూపాయలు అవుతుంది. అలాగ ఉంటుంది దాని షైనింగ్ ప్రొసీజర్. అది షైనింగ్ చేయాలి. అది మొయ్యడానికి ఈ పక్క వెనక పక్క 4 కానీ 8 మంది కానీ అవసరం వస్తుంది. నేను అది సెలెక్ట్ చేస్తాను. ఏ వేళైతే దహనయాగం జరుగుతుందో ఆ వేళ వాళ్ళు ఉపవాసంతో ఉండాలి, ఆ 4 కానీ ఆ 8 మంది కానీ. ఇది మధ్యాహ్నం పూట జరుగుతుంది, రాత్రిపూట జరగదు. ఆ వేళ మీకు భోజనం ఉంటుంది. మీ భోజనం మీరే కొనుక్కోవాలి. క్యాటరింగ్ వాళ్ళు వస్తారు, మా దగ్గరికి మీరు వస్తే మీకు మేము రిసిప్ట్ ఇస్తాం. ఆ రిసిప్ట్ మీరు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మీకు భోజనం పెడతారు. ఒక భోజనం 350 రూపాయలు. వాళ్ళు 14-18 ఐటమ్స్తో మీకు చాలా డెలీషియస్ ఫుడ్ మీకు ఇస్తారు. ప్రతి ఒక్కడు ఒక ఫామ్కి రిప్రజెంట్ చేయాలి. అనుకోండి, మీ ఇంటి నుండి ఒక ఫామ్ పంపించారు, మీ కుటుంబానికి ఒక మనిషి హాజరవ్వాలి. మీ కొడుకు పంపించాడు, మీ కొడుకు, మీ కోడలు, వాళ్ళ పిల్లలకి ఒక మనిషి రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మేము దాన్ని దహనయాగంలో అర్పిస్తుండగా ఆ మనిషి నిలబడి, ప్రభువా, మేము రాసినటువంటి 7 పాయింట్లు కూడా నీవు అంగీకరించావని నమ్ముచున్నాము. ఇదిగో అగ్ని సంస్కారంలో నీకు అది అప్పచెప్పబడి ఉన్నది. దయచేసి అంగీకరించి ప్రభువా, నా 7 పాయింట్లు నాకు అనుగ్రహించబడినట్లు, నా అవసరతలు తీర్చబడినట్లు, ఫలానా నా సమస్యలు పరిష్కారం అయినట్లు కృప చూపము అని వాడు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తుండాలి ఇక్కడ దహనయాగం జరుగుతుండగా. లేకుంటే నీ ప్రార్థన అంగీకరించబడదు, నీ ఫామ్ అంగీకరించబడదు. యూ మస్ట్ రిప్రజెంట్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ పక్షమున నువ్వు రావాలి. అర్థమైంది అందరికీ? ఓకే. ఇప్పుడు మనం ఈవేళ మీకు ఈస్టర్ సండే వర్తమానం ఏంటది? ఈస్టర్ సండే వర్తమానం చెప్పే ముందు నేను మీకు సమాజానికి, లోకమునకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆలోచించలేదు, ఇది చెప్తుండగా నాకు అలా కలిగింది. హిందువులారా, హిందువులు అన్న పదం ఆడకూడదు, ఆడితే అది తప్పుడు పదం. విగ్రహారాధికురాలా, లేక విగ్రహారాధికుడా, లేక విగ్రహారాధికులారా, లేక సనాతన ధర్మమునకు చెందిన వారులారా, ఈ 3 విషయములుగా నీకు సంబోధించవచ్చు. సనాతన ధర్మశాస్త్రమునకు నమ్ముచున్న వారులారా, సనాతనికులారా, హిందువులు కాదు. హిందూ అన్న పదానికి 2 తప్పుడు అర్థాలు ఉన్నాయి. హిందూ అన్న పదము ఇండియన్ టర్మ్ కాదు. ఇట్స్ నాట్ అన్ ఇండియన్ టర్మ్. ద టర్మ్ హిందూ ఇస్ నాట్ అన్ ఇండియన్ టర్మ్. ఎంఏ ఇన్ టర్మినాలజీ చదివిన వాడికి తెలుస్తుంది. దిస్ ఈజ్ ఎ పర్షియన్ సౌండ్. ఈ పారసీక రాజులు పరిపాలిస్తున్నప్పుడు ఈ పదాన్ని వాళ్ళు ఉపయోగించారు. హిందూ జాగ్రత్త అన్నాడు అంటే నల్లోడు జాగ్రత్త సుమి, లేదా దొంగ జాగ్రత్త సుమి అని ఈ 2 మీనింగ్లు పర్షియన్ భాషలో హిందూ అన్న పదానికి అర్థం ఉంది. ఒరే, మీరు హిందువులు కారా, మీరు సనాతనికులు, మీరు సనాతనికులు. హిందూ ఈజ్ నాట్ అన్ ఇండియన్ టర్మ్, ఇట్స్ ఎ పర్షియన్ సౌండ్. పారసీక రాజులు ఈ దేశంలో పరిపాలిస్తున్నప్పుడు ఒకడు తప్పు చేశాడు, ఏదో ఒకటి తప్పు చేశాడు. కరెక్ట్గా చెప్పాలంటే దొంగలించాడు. అందుకు ఆ పారసీకుడు అన్నాడు, జాగ్రత్త సుమి హిందూ అన్నాడు. అంటే జాగ్రత్త సుమి నల్లోడు, లేదా జాగ్రత్త సుమి దొంగ. హిందూ అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ హిందూ దేశం, ఇది సనాతన దేశము. అందరూ అనండి, నిలబడి అనండి. నిలబడండి, ఈ దేశమునకు మనం గౌరవించాలి. నిలబడండి, గట్టిగా అనండి. నేను నివాసము చేయుచున్న దేశము
సనాతన దేశము. ఆనర్ ద లార్డ్. ప్లీజ్ సిట్ డౌన్. క్రైస్తవులారా, నేను మీకు ఒక మాట చెప్తున్నాను, వినండి. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, మీరు సనాతనికుల యొక్క మందిరాల యొద్దకు వెళ్ళి మీ సువార్త పత్రికలు వారికి పంచిపెట్టకండి. క్రైస్తవులారా, మీతోనే నేను చెప్తున్నాను. పాస్టర్లు, బైబిల్ బోధకులు, క్రిస్టియన్ కౌన్సిల్స్ అండ్ కౌన్సిలర్స్ చెవులప్పగించనండి. వాళ్ళ మందిరాల యొద్దకు వెళ్ళి, ఊర్లో ఇంటింటికి వెళ్ళి సువార్త పత్రికలు పంచిపెట్టకండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాటకు అనుకూలముగా మీటింగ్ ఏర్పాటు చేయండి. మీటింగ్లో యేసుని గురించి చెప్పండి. మీటింగ్ ఏర్పాటు చేయండి. మీటింగ్లో యేసుని గురించి చెప్పండి. అది సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం. తర్వాతను, సనాతనికులారా, విగ్రహారాధికులారా, కాషాయ వస్త్రాలు వేసుకున్న వారులారా, రుద్రాక్షమళలు వేసుకుని శరీరానికి అలంకరించుకున్న వారులారా, బైబిల్ని గురించి ఒక్క మాట కూడా చెడ్డ మాట ఆడారా, మీ మూతి వంకైపోతుంది. జాగ్రత్త. బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్. బైబిల్ ఈజ్ ఎ ప్రొఫెటికల్ బుక్. కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడినటువంటి ప్రవచనములు ఇప్పుడు నెరవేరుచున్నవి. గాజాను గూర్చి ప్రవచనం ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రవచనం చేశాడు. ఇప్పుడు గాజా నీ నామరూపాలు లేకుండా గాజా నీకు చేస్తానన్నది ఇప్పుడు నెరవేరుతుంది. మీరు బైబిల్ని గురించి చెడ్డ మాటలు ఆడకండి. మీరు తప్పుడు పనులు చేస్తున్నారు. సనాతన ధర్మశాస్త్రమునకు లోబడిన వారులారా, కాషాయ వస్త్రాలు వేసుకున్న వారులారా, రుద్రాక్ష మాలలతో శరీరమును అలంకరించుకున్న వారులారా, మీరు బైబిల్ని గూర్చి ఒక్క మాట ఆడకండి. ఆడారా, మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. నేను క్రైస్తవుని కాను, నేను పాస్టర్ని కాను, నేను సువార్థికుడిని కాను. నేను యేసు క్రీస్తును నమ్మి దైవభీతితో జీవించుచున్నవాడను. ఐఎమ్ ద మోస్ట్ గాడ్ ఫియరింగ్ మ్యాన్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్. బైబిల్ని నేను నమ్మాను, యేసుని నమ్మాను, దైవత్వాన్ని నమ్మాను, భజింపబడుచున్న వాణిని నమ్మాను. మీరు చూడండి, గుడ్ ఫ్రైడే మెసేజ్ వస్తుంది. గుడ్ ఫ్రైడే మెసేజ్లో ఏ గ్రంథములో ఏ ఏ మహర్షులు దాన్ని అప్రూవ్ చేస్తున్నారో వాళ్ళ ఫోటోలతో సైతం, ఆ మంత్రం కూడా కిందది, ఆ 2 లైన్ల మంత్రం కూడా రాసున్నాను. ఆ మంత్రములో చెప్పబడి ఉన్నది ఏమని? ఇది గుడ్ ఫ్రైడే కాదు, నేను చెప్తున్నాను మీకు, రిపీట్ చేస్తున్నాను. గుడ్ ఫ్రైడే మెసేజ్లో ఉంటుంది ఇది. ఏమని? సిలువ మీద వ్రేలాడుచున్నవాడు 7 ముండ్లు గల ముండ్ల కిరీటమును ధరించి ఉన్నాడు. 3 మేకుల మీద వ్రేలాడదీయబడి ఉన్నాడు. ఆయన మహాదేవుడు. ఆయన ఋగ్వేదములో ఉన్నది. ఏ మండలములో ఉన్నది, ఏ అనువాకములో ఉన్నది, ఏ పాదములో ఉన్నది, ఆ మంత్రం నెంబర్ అంతా ఇవన్నీ మేము మీకు చూపించాం. ఆ చతుర్వేద సంహితలన్నది చూపిస్తాం. 2 మహర్షుల యొక్క ఫోటో చూపిస్తాం. ఈ మంత్రం కింద వేస్తాం. ఋగ్వేదము లో మరి యేసును గూర్చి చెప్పబడి ఉన్నది. ఆ విధముగా ముండ్ల కిరీటం పెట్టుకుని 3 ముండ్ల మీద వేలాడదీయబడి ఉన్నవాడు మహాదేవుడు అని చెప్పబడి ఉన్నది. వెరీ నేను కాదు, బైబిల్ కాదు, ఋగ్వేదంలో ఉన్నది ఈ మంత్రం.
యజుర్వేదంలో ఉంది యేసు యొక్క జననమును గురించి. అది సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. నేనేం కాపోన్నా, కమ్మోన్నా, కళింగ వైష్ణవున్నా, సాతాన వైష్ణవున్నా, పల్లి వైష్ణవున్నా, శ్రీ వైష్ణవున్నా, బ్రాహ్మణున్నా, గొల్లవున్నా, రెడ్డికోన్నా, ఎవడిని కాపోన్నా, మతికోన్నా, మాలోన్నా, సత్సరోన్నా, శాఖలోన్నా, నేను పరవస్తు సూర్యనారాయణ. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మీరు రకరకాలుగా మాట్లాడి బైబిల్ని గురించి దూషిస్తున్నారు. అది మీరు చాలా తప్పుడు పని చేస్తున్నారు సనాతనికులారా. డోంట్ డూ దట్ ఇన్ ఫ్యూచర్. యిర్మీయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వద్దు. ఒకవేళ నీవు గొప్పవాటిని వెతుకుచున్నట్లయితే నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు అని ఉన్నది. నేను జ్ఞానవంతుడినని, నేను అనేక గ్రంథములు చదువున్నానని, గ్రంథ జ్ఞానము అవసరం కంటే ఎక్కువగా నాకున్నదని, నేను మహామేధావినని, నేను చాలా గొప్పవాడినని లోకానికి రుజువు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుచున్నట్లయితే ఈ క్రైస్తవులు నన్ను మరికొంచెం మీదకెత్తుతారు. అప్పుడు నేను మరికొంచెం ఎక్కువ అవుతాను. ఈ క్రైస్తవులు మరల నన్ను మరికొంచెం పంపు కొడతారు. నేను ఇంకా పైకి వస్తాను. యిర్మీయా గ్రంథంలో చెప్పినట్లుగా నువ్వు గొప్పవాటిని వెతుకుచున్నావా? నేను జ్ఞానవంతుడను అనిపించుకోవాలని, నేను మహాజ్ఞానిని అనిపించుకోవాలి అని, నాకు మించిన జ్ఞానం వెనకకు లేదు అన్నది నీవు అనిపించుకోవాలని, నాకు ఫలానా మతమును గూర్చిన జ్ఞానం, ఫలానా మతమును గూర్చిన జ్ఞానం, ఫలానా మతమును గూర్చిన జ్ఞానం, సమాజమును గూర్చిన జ్ఞానం, దేశమును గూర్చిన జ్ఞానం నాకెంత ఉన్నది అని నీవు చూపించుకున్నట్లయితే యిర్మీయా గ్రంథంలో వాడు చెప్పినట్లుగా నేను మీకు రెఫరెన్స్ ఇవ్వను, నీకు మరణం తప్పదు. అలాగే చాలామంది మరణించిన వాళ్ళు ఉన్నారు. అందులో యేసును ఘనపరిచేది ఏమి లేదు. నేనే జ్ఞానవంతునని చూపించుకోవాలి. యిర్మీయా గ్రంథం ఏమంటుంది? నీ మట్టుకు నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? నేను జ్ఞానవంతుడను, నేను మేధావిని అని మేధావితనమని వెతుకుచున్నావా? అలాగైతే నీవు చనిపోతావు సుమి అని అంటున్నాడు యిర్మీయా గ్రంథంలో. ఆ మాట జరిగింది. ఎవడి మతంలో ఏముంటే నీకెందుకు? ఎవరి సమాజంలో ఏముంటే నీకెందుకు? జాగ్రత్త క్రైస్తవులారా, సనాతనికులారా, మీరు కూడా జాగ్రత్త. మీరు వాళ్ళ నమ్మకమును గూర్చి, వాళ్ళ మార్గమును గూర్చి మీరేమో మాట్లాడకూడదు. క్రైస్తవ్యం మతం కాదు, క్రీస్తు మతము కాదు, మతమును స్థాపించలేదు. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే మార్గము అని అన్నాడు. క్రైస్తవ్యము మార్గమై ఉన్నది. దేనికి మార్గమై ఉన్నది? పరిత్రాణమునకు మార్గమై ఉన్నది, పరలోకమునకు మార్గమై ఉన్నది. నేనే మార్గం అన్నాడు. ఆయన మతాన్ని స్థాపించలేదు. క్రైస్తవ్యం మతం కాదురా వరే క్రైస్తవులారా, సనాతనికులారా, జాగ్రత్త. ఇక మీదన మీరు క్రైస్తవ మార్గమును గూర్చి కానీ బైబిల్ని గూర్చి కానీ చెడ్డ మాట్లాడారో పరాత్పరుడు మీకు విడిచిపెట్టడు. మీ కుటుంబాలను సర్వనాశనం చేసేస్తాడు, మీ సమాజాన్ని సర్వనాశనం చేసేస్తాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు, పరాత్పరుడు, పరమేశ్వరుడు. క్రైస్తవులారా మీరు జాగ్రత్త. ఇంటింటికి వెళ్ళి పత్రికలు పంచకండి, వాళ్ళ మందిరాల దగ్గరికి వెళ్ళి పత్రికలు పంచకండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కనుక పెద్ద మీటింగ్ పెట్టండి. మీ ఇష్టం వచ్చిన పిలిపించుకొని యేసు ప్రభు సంగతి చెప్పండి, పరిత్రాణమును గురించి చెప్పండి, యేసు రక్తమును గురించి చెప్పండి, పరిశుద్ధాత్మను గురించి చెప్పండి, పరలోకమును గురించి చెప్పండి.
ఇప్పుడు మనం దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈస్టర్ పండగ యొక్క దినమున మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఈ సందర్భంలో మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ముందు ఆయన తెలుగులో చదువుతాడు, మీరు బైబిల్ చూడండి. 12 నుండి 20 వచనం వరకు చదవాలి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. 14. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. 20వ వచనం వరకు చదువు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నేను చదువుతాను. ఎపిస్టల్ 1 Corinthians chapter 15 from verse 12 through verse 20. Now, if Christ be preached that he rose from the dead, how says some among you that there is no resurrection of the dead? But if there be no resurrection of the dead, then is Christ not risen? And if Christ be not risen, then is your preaching vain, and your faith is also vain. Yea, and we have found false witness of God, because we have testified of God that he raised up Christ, whom he raised not up. If so be that the dead rise not. For if the dead rise not, then is not Christ raised? And if Christ be not raised, your faith is vain. You are yet in your sins. Then they also which are fallen asleep in Christ are perished. If in this life only we have hope in Christ, we are of all men most miserable. But now is Christ risen from the dead and became the first fruit of them that slept. Honor the Lord. Without resurrection, everything is false. Our faith, our salvation, our Christian life, our gospel preaching, our Sunday churches, our worship service, our prayers, and our healings, and so on, all are false. If Christ is not risen, all these things are false. Even no Jesus Christ without resurrection.
Even Jesus Christ, cannot exist without resurrection. పునరుత్థానము అనున్నది లేని ఎడల, పునరుత్థానము అనున్నది లేని ఎడల, యేసు క్రీస్తు మృత్యువుని జయించి ఉండకపోయిన ఎడల, ఆయన ఇంకనూ మృతుడై ఉన్న ఎడల, మన నమ్మకము, మన పరిత్రాణము, మన క్రైస్తవ జీవితము, మన సువార్త ప్రకటించుట, మన ఆదివారం చర్చిలు, మన ఆరాధనలు, మన ప్రార్థనలు, మనకు దేవుడు అనుగ్రహించే స్వస్థతలు, ఇవన్నీ అబద్ధమే. యేసు పునరుత్థానములో లేని ఎడల, యేసు మరణమును జయించి లేవకుండా ఉన్న ఎడల, ఇవన్నీ వేస్ట్. నో మీనింగ్. ఈవెన్ దెర్ ఇస్ నో క్రైస్ట్ వితౌట్ రిజరెక్షన్. ఒడియాలో ఒక బుజ్జిపల్లె. ఈవెన్ దెర్ ఇస్ నో జీసస్ క్రైస్ట్ without resurrection. This is the preaching of Saint Paul to the Christians of Corinth. The Corinthian Christians, to whom Saint Paul teaching this. If Christ is not resurrected, if He is not risen from the dead, everything is false. Even the name of Jesus Christ is also false. Without resurrection, you are prayer, you are preaching gospel, you are singing hymns, you are preaching, you are attending church, you are worshipping, you are everything, whatever you are doing in the name of Jesus Christ is in vain. Not I, but Paul says. Even the faith of the Christians are also in vain. So Jesus is resurrected from the death. And hence, it is powerful message of resurrection. Honor the Lord. It is powerful message of resurrection. ఇది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమునకు సంబంధమైన శక్తివంతమైన వర్తమానం ఇదే. This is very powerful message of resurrection. Bible teaches some resurrections. బైబిల్లో కొన్ని మరణము నుండి జీవములోనికి వచ్చిన చరిత్రలు కొన్ని కలవు. There are many resurrections in the Bible who were dead and raised from the death. ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారు మరణంలో నుండి తిరిగి లేచినట్లుగా బైబిల్లో కొన్ని ఆధారాలు కలవు. అందులో మొదటి ఆధారము రాజులకు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో 17 నుండి 24 వరకు వచనములు చదువుతాడు. 1 Kings chapter 17 verses from 17 through 24. He will read in Telugu. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17 నుండి 24 వరకు వచనములు చదువు. ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై
నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వానిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నివానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును అనెను. ఈ విషయమును బట్టి ఏలియా అనేటటువంటి ప్రవక్త జరేపాత్ అన్నటువంటి గ్రామంలో ఉన్న ఒక విధవరాలి ఇంటికి వెళ్ళాడు. దేవుడు చెప్పినందుకు కానీ ఆయన వెళ్ళాడు. అంతకు పూర్వం ఆయన ఒక వాగు దగ్గర ఉండెను. ఆ వాగు నీళ్లు ఎండిపోయాయి. ఎందుకు ఎండిపోయాయి అంటే, ఇజ్రాయేలీయులకు పరిపాలిస్తున్నటువంటి ఆహాబు రాజుతో ఈ దైవజనుడు ఏలియా మాట్లాడుతూ, నీవును నీ ఇంటి వారును చేసిన అపరాధముల యొక్క ప్రతిఫలముగా 3.5 సంవత్సరములు వర్షం ఉండదు, జాగ్రత్త అని చెప్పాడు. వర్షం 3.5 సంవత్సరములు లేకుండా ఉండుట చేత ఆ కెరూతు వాగు దగ్గర ఆయన నీళ్లు త్రాగుతూ ఆ తోటలో, ఆ అడవిలో, ఆ చెట్టు క్రింద ఆయన నివాసము చేయుచుండేవాడు. దేవుడని యెహోవా ఆయనని బతికించడానికి, జీవించడానికి ఒక కాకిని పిలిచి ఆజ్ఞాపించాడు. నా దాసుడైన ఏలియా ఫలానా అడవిలో కేరేతు వాగు దగ్గర, వాగు అంటే ప్రవహిస్తున్న నీరు, అక్కడ ఉన్నాడు. ఆయనకి ఈ వేడివేడి రొట్లు, ఈ వేడివేడి మాంసము ఆయనకు అందించు అని చెప్పాడు. అప్పుడు ప్రతిరోజు ఒక కాకి వచ్చి ఏలియాకు వేడివేడి మాంసము, వేడివేడి రొట్టి, కట్టబడిన పొట్లం తీసుకొచ్చి, దైవజెండా ఇదిగో నీ ఆహారం అని చెప్పి ఆ మీద నుండి ఆ పొట్లం కింద వేస్తే ఆ దైవజనుడు ఆ వేడివేడి రొట్టి, ఆ మాంసము తిని ఆ వాగులో నీళ్లు తాగుతూ ఉండేవాడు. ఎప్పుడైతే వర్షం బంద్ అయిపోయిందో ఎక్కడ ఒకటి నీరంతా ఎండిపోయింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఎలైజాతో అంటున్నాడు, ఎలైజా, నీవు జరేపాత్ అన్నటువంటి గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమెకు నేను ఆజ్ఞాపించున్నాను, ఆమె నీకు పోషిస్తుంది అని అనగా, దేవుడు చెప్పిన మాటకు అనుకూలముగా ఈ ఏలియా ఏం చేశాడంటే, ఈ వాగుని విడిచిపెట్టి ప్రయాణమై జరేపాత్ అన్నటువంటి గ్రామానికి వెళుతున్నాడు. మార్గంలో ఒక వృద్ధురాలు కనిపించింది. ఆ వృద్ధురాలతో అంటున్నాడు, ఇదిగో నువ్వు పోయి నా నిమిత్తము ఒక రొట్టెను చేసి తీసుకురా అన్నాడు. ఆమె అన్నది, తొట్టెలో కొంచెం పిండి ఉన్నది, ఆ పిండితో రొట్టె చేసుకొని నేను నా కుమారుడు తిని మరణము కొరకు మేము వేచి ఉండాలి అన్న తలంపుతో నేను పుల్లలేరుకుంటున్నాను. మరి నీవేమో రొట్టె తెమ్మంటున్నావు, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అన్నాడు. ఆమె వెళుతుండగా ఆమెకు అన్నాడు, నా కొరకు కొంచెం నీళ్లు కూడా తీసుకురా తాగడానికి అన్నాడు.
ఆమె అన్నది, నీళ్లు కొంచెమే ఉన్నవి, రొట్టె చేసి నేను నా కొడుకు ఆ నీళ్లు త్రాగి మరణం కొరకు వెయిట్ చేయాలి. ఆమె వెళ్ళింది, రొట్టె చేసింది, కొంచెం నీళ్లు ఉంటే, కొంచెం నూనె ఉంటే, కొంచెం పిండి ఉంటే, పిండి పిసికి నూనె వేసి నీళ్లు పోసి రొట్టె చేసి నిప్పుల మీద కాల్చి దైవజనుడికి ఇచ్చింది. వీడు తిన్నాడు, ఆ నీళ్లు త్రాగాడు. తర్వాత అన్నాడు, పోయి నీ కొరకు నీ కొడుకు కొరకు రొట్టెలు చేసుకుంటా అన్నాడు. ఈమె మరి ఏమనుకున్నదో నాకు తెలియదు, కానీ మొత్తం మీద వెళ్ళింది. తొట్టులో పిండి ఉన్నది, బుడ్డులో నూనె ఉంది. పాత్రలో నీళ్లు ఉన్నాయి, పిండి, నూనె, నీళ్లు. ఆమె తన కుమారుని కొరకు రొట్టె చేసి పెట్టింది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ పిండి ఉంది, మళ్ళీ నూనె ఉంది, మళ్ళీ నీళ్లు ఉన్నాయి. వాళ్ళు రొట్టె తిని ఆ నీళ్లు త్రాగారు. ఆ విధముగా ఆ ముగ్గురు వర్షములు పడి పంటలు పండి ఆహార గింజలు ఇంటికి వచ్చిన వరకు ఆ రొట్టె తింటున్నారు, ఆ నీళ్లు త్రాగుతున్నారు, ఆ నూనెతో రొట్టెలు చేసుకుంటున్నారు. దేవుడు పిలిచి పని కొరకు ప్రతిష్ఠించి ఆత్మతో అభిషేకించి ఎవడూ చెప్పక్కర్లేకుండగానే వాక్యం చూపించాను మీకు. నేను దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు బయలుపరచుచుండగా వాడు దైవజనుడు అవుతాడు. మతమును గూర్చి, మనుష్యులను గూర్చి, సమాజమును గూర్చి, మత గ్రంథాలను గూర్చి మాట్లాడేవాడు దైవజనుడు కాడు. వాడు బోధకుడు, వాడు జ్ఞానవంతుడు. జ్ఞానవంతంతో దేవునికి సంబంధం ఉండదు. ఇప్పుడు మదర్ తెరెస్సా ఉంది అనుకో, ఆమె సమాజం యొక్క సేవకురాలు, ఆమె సమాజానికి సేవ చేసింది. ఒకవేళ మదర్ తెరెస్సా యేసు క్రీస్తు మీద నమ్మకం లేకపోతే ఆమె నరకానికే వెళ్తుంది. మదర్ తెరెస్సా యేసు క్రీస్తు యందు నమ్మకము ఉన్న ఎడల యేసు నామమును బట్టి సమాజమును సేవ చేసినట్లయితే ఆమె పరలోకానికి వెళుతుంది. యేసునందు నమ్మకం ఉన్నవాళ్ళు యేసును నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు సెలవిచ్చాడు. నేను నమ్మాను. నేను పాస్టర్నా కాను, నేను ఎవను బోధకున్నా కాను, మరి నేనెవను? యేసు ప్రభువుని నమ్మిన వాడను. యేసు ప్రభువునందు నమ్మకము గలవాడినై దైవభీతి కలిగి దేవుని భక్తులు దేవునికి ఇచ్చినది దేవుని కొరకే సమర్పించుకొనిచున్నాను. అటువంటి వ్యక్తిని నేను. అప్పుడు ఏం జరిగింది? ఈ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. అప్పుడు ఈమన్నది, ఏమయ్యా దైవజనుడా, నా ఇంటికి వచ్చి నా కుమారుడిని చంపడానికి వచ్చావా? నా అపరాధములు నా పాపము నాకు తెలియజేసి బ్రతుకున్న నా కుమారుడికి చంపడానికి వచ్చావా అని అడిగింది. ఏలియా అన్నాడు, నీ కుమారుడు ఎక్కడున్నాడని వెళ్ళాడు. చదురా మాట. నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, నీ కుమారునికి నా చేతికియ్యు. ఆమె కౌగిటిలో నుండి వాడిని తీసుకొని, ఆమె కగుట్లో ఉన్నటువంటి ఆ చనిపోయిన కుమారుడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, ఆయనున్న గదిలోనికి వెళ్ళి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, ఆయన మంచం మీద ఆ శవాన్ని పడుకోబెట్టి, యెహోవా నా దేవా అంటున్నాడు, దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని ఈ విధవరాలి యొక్క కుమారుని చంపునంతగా
చంపేటట్లుగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని నీవు ఆమె మీద కీడు రప్పించావు. ఎందుకు రప్పించావు? అని యెహోవాకు మొరపెట్టి, ఆమె నాకు పిలిచి నాకు రొట్టిచ్చి ఆహారం ఇచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆమె కుమారుడికి నువ్వు చంపిస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ కుమారుడు లేచి నిలబడ్డాడు, బ్రతికాడు. కుమారుడు లేచి నిలబడ్డాడు, బ్రతికాడు. కుమారుడు లేచి నిలబడ్డాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. మొట్టమొదట భూమి మీద చనిపోయిన వాడు బ్రతికి తిరిగి జీవములోనికి వచ్చిన వారిలో మొదటివాడు జరయపాతు గ్రామంలో ఉన్న విధవరాల యొక్క కుమారుడు ఏలియా ద్వారా దేవుడు ఆయన మరణంలో నుండి జీవములోనికి నడిపించాడు. ఫస్ట్ రెజరెక్షన్. ఇది మొట్టమొదటి రెజరెక్షన్. ఇది మొదటి పునరుత్థానము. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 11 నుండి 37 వరకు చదువురా. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షునేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెనను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాడిని అడగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏళ్లవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షునేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడనైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమియూ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి
బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉంట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడతడు గెహేజీని పిలిచి ఆ షునేమీరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఎలైషా ఎలైజా యొక్క శిష్యుడు. గెహాజీ ఎలైజాకు శిష్యుడు, ఎలైషాకు కూడా శిష్యుడే. ఎత్తే పొందము జహా కోయిలి బుజ్జి పరిలే ఆయన షునమీరాలతో అంటున్నాడు, నా నిమిత్తము మీద గది కట్టావు, మంచము, టేబుల్, చైరు, ల్యాంపు, త్రాగడానికి నీళ్లు అన్నీ ఏర్పాటు చేసావు. ఇంత ఏర్పాటు చేసావు ఏమిటి? నేను నిన్ను గూర్చి రాజుతో మాట్లాడవలనా? నేను నిన్ను గూర్చి సైన్యాధిపతికి ఏమైనా చెప్పవలనా అని అడిగితే ఆమె అంటుంది, నేను నా స్వజనుల మధ్య నివాసం చేయించున్నాను. అంటే అర్థం ఏమిటి? ఈమె రాజు సంబంధీకురాలు, ఈమె సైన్యాధిపతికి సంబంధికురాలు. అది దాని భావము. నేను నా స్వజనుల మధ్య నివాసము చేయించున్నాను అంటే అర్థం ఏంటి? రాజుతో నువ్వు చెప్పక్కర్లేదురా బాబు, సైన్యాధిపతితో చెప్పక్కర్లేదు, వాళ్ళు నేను ఒకడే అని అన్నది. అంటే ఆ కుటుంబానికి చెందినదాయి ఈమె. అర్థమైందా? అప్పుడు గెహాజీ అంటున్నాడు ఎలైషాతో, అయ్యా ఈమె పిల్లలు లేరయ్యా అన్నది. ఆమె పిలు అన్నాడు. పిలిస్తే, అయ్యా ఈమె భర్త వృద్ధుడు, ఈమెకి పిల్లలు లేరు, వచ్చే సంవత్సరం నీకు కొడుకు పుడతాడులే అని చెప్పింది. భర్త వృద్ధుడు, భార్య వృద్ధురాలు, స్త్రీ ధర్మం కోల్పోయింది, గర్భవతి ఎట్లవుతుంది? స్త్రీ ధర్మం కోల్పోతే గర్భవతి కాలేదు, మరి గర్భవతి అయింది. అది దేవుడు చేసిన క్రియ. ఒకసారి శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒక ఆయన వచ్చాడు. ఏమయ్యా అన్నాడు, నాకు పెళ్ళయింది, మరి 11 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు అన్నాడు. నీ భార్య అక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నాడు. పిల్ల అన్నాను. పిలిచి వానికి కొంచెం నీళ్లు ప్రార్థన చేసి వానికి ఒక బుక్కుడు, భార్యకు ఒక బుక్కుడు తాగమన్నాను. వాళ్ళు తాగారు, వాడు కొడుకు పుట్టాడు. అలాగని నేను ఎలియా అంటున్నానా? నేను ఎలైషా అని అంటున్నానా? నన్ను గురించి దేవుడు కనికరించాడు, నా ప్రార్థన ఆలకించాడు, వాళ్ళకి సంతానం ఇచ్చాడు. ఒక ఆయన పేరు శ్రీరాములు. ఆయన కుర్దారు డిఆర్ఎం ఆఫీస్లో ఆ దినాల్లో క్లర్క్గా పనిచేసేవాడు. ఇప్పుడు ఒకవేళ ఆఫీస్ సూపరింటెండెంట్ ఓఎస్గా ప్రమోట్ అయినాడేమో తెలియదు. వాడికి పెళ్ళి 7 సంవత్సరాలు అయింది, కుర్దారుడిలో ఉంటాడు. వాడు ఒకసారి మధ్యాహ్నం వాడి భార్యను పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. మీరు చూశారు కదా నా గుడిసె, ఆ గుడిసెలో ఉంటుంది. ఏమిరా అన్నాను. అయ్యా మాకు పిల్లలు లేరు, పెళ్ళి 7 సంవత్సరాలు అయింది, ప్రార్థన చేసి కొంచెం నీళ్ళు ఇచ్చాను, వాడికి పిల్లలు పుట్టారు. అలాగని నేను దైవజన్ను అని అంటున్నానా? అలాగని నేను ఏలియా అని నన్ను గురించి చెప్పుకుంటున్నానా? అలాగని నేను ఎలీషా అని నన్ను గురించి చెప్పుకుంటున్నానా? వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసము వాళ్ళకి సంతానం ఇచ్చింది. యేసు ఒక ఆమెను స్వస్థపరిచి అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను అని అన్నాడు. నేను స్వస్థపరిచాను అని అనలేదు. ఏమన్నాడు అనండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఆ శ్రీరాములు అన్నటువంటి క్లార్కు కుర్దరుడు
డిఆర్ఎం ఆఫీసులో ఇప్పుడు ఓఎస్గా ఉన్నాడేమో నాకు తెలీదు, లేక రిటైర్ అయిపోయాడేమో నాకు తెలీదు. వాడికి సంతానం కలిగిందే. వాడు లూథరన్ వాడు తాడేపల్లిగూడెంలో లూథరన్. మరి వాడికి నమ్మకం కలిగింది, వాడి నమ్మకం వాడికి సంతానం ఇచ్చింది. నా ప్రార్థన కాదు, నాట్ మై ప్రేయర్, హిస్ ఫెయిత్ గేవ్ దెమ్ ద ఫ్రూట్ ఆఫ్ ద వోమ్. నాట్ మై ప్రేయర్, దియర్ ఫెయిత్. దహన సంస్కారంలో నువ్వు ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ నింపి సంతకం పెట్టి వేస్తున్నప్పుడు నువ్వు నమ్మిన ఎడల నీ సమస్యలు పరిష్కారం అవుతాయి, నీ అక్కర్లు తీరుతాయి. ఆనరుదులో ఇది రెండవది. ఎలీషా గెహాజీకి అన్నాడు, ఈ దండము తీసుకుని వెళ్ళి వాడి మీద పెట్టు. వెళ్తుండగా ఎవడికి ప్రైజ్లాడు అనొద్దు, ఎవడైనా ప్రైజ్లాడు అన్నను నువ్వు జవాబు ఇవ్వద్దు. వీడు వెళ్ళాడు, దాని మీద పెట్టాడు, ఆ శవం మీద. ఆ శవం కదలలేదు. పరిగెట్టి వచ్చాడు. సునమీయురాలు మరి ఎలీషా వస్తున్నారు. ఏమైందిరా? పెట్టాను కానీ ఏం కాలేదు. సరే అని వెళ్ళాడు. ఎలీషా వాడిని పట్టుకున్నాడు. వాడిని పట్టుకొని అక్కడ చదివాడు ఏముందో. వాడు లెగిస్తే తుమ్మాడు, 3 సార్లు తుమ్మాడు. ఆ కొడుకుని తీసుకొచ్చి సునమీయురాలకు అప్పచెప్పి అంటున్నాడు, ఇదిగో నీ కొడుకు తీసుకో అని అన్నాడు. కొరత రోడ్లో బ్రూస్ బ్రెయిన్ సింగ్ కొడుకు. చెప్పాను కదా, డాక్టర్లు అంతా తెల్లవారితో చనిపోతారా నీ కొడుకు అని చెప్పాడు. నా దగ్గరకు వచ్చి ఏడిచారు తెల్లారి 3 గంటలకు అని చెప్పాను కదా మొన్న సాక్ష్యం. మరి వాడు కొడుకు బ్రతికాడు. అలాగని నేను ఎలైజా అని అంటున్నానా? అలాగని నేను ఎలైషా నేను అని అంటున్నానా? ఎలైజా మీద ఉన్న ఆత్మ నా మీద ఉంది అని అంటున్నానా? ఎలైషా మీద ఉన్న ఆత్మ నా మీద ఉందని అంటున్నానా? నో. నేను మొన్న మీకు ఒకసారి చెప్పాను. ఒక డిప్యూటీ కలెక్టర్ భార్య వచ్చి ఆమె జీవితంలో మొట్టమొదటిసారి కొడుకులు కూతుళ్ళు భర్తతో కలిసి మన దగ్గరికి వచ్చింది. అదే ఫస్ట్ టైం నేను దహనయాగం చేశాను అని చెప్పాను. జ్ఞాపకం ఉందా? ఆమె ఎవరో తెలిసినా? ఇలా రారా సురేష్, ఇలా రా. అదే ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో వచ్చారు ఇక్కడికి. ఆ డిప్యూటీ కలెక్టర్ ఈయన తండ్రి. ఆ సాక్ష్యం చెప్పిన ఆమె ఈయన అమ్మ. 2 వారాలు అలరబెట్టింది. అప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు వీళ్ళమ్మ ఇచ్చిన సాక్ష్యం. దహనయాగం జరుగుతుండగా ఆకాశం మీద నుండి అలా రెక్కలు ఆడించుకుంటూ అలా కిందకి దిగి దాని చుట్టూ మోకరించారు. లెక్కింపు సఖ్యము కానీ దూతలు ఆ సాక్ష్యం చెప్పడానికి 2 వారాల తర్వాత వీళ్ళందరికీ అలరబెట్టి మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పింది వీళ్ళమ్మే. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, నేను ఏలియాను కాను, నేను ఎలీషాను కాను, నేను పాస్టర్నా కాను, సువార్థికున్నా కాను, క్రైస్తవున్నా కాను, మరి ఎవడున్నా? యేసును నమ్మిన, యేసు భయము కలిగి జీవించుచున్నవాడను. వీళ్ళమ్మ వెళ్ళిపోయి 2 వారాలు వాళ్ళకి అలరబెట్టి వచ్చి కుటుంబ సమేతంగా ఇచ్చింది సాక్ష్యం. ఈయన కడప జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్. ఈయన తల్లి సంగతి చెప్పాను నేను. థ్యాంక్ యూ, ప్లీజ్ గో. సాక్ష్యాలు చూపిస్తున్నాను. నేను దైవజనుడు కాను, నేను యేసును నమ్మిన వాడను, దేవుని భయము కలిగి జీవించుచున్నవాడను, యథార్థంగా జీవిస్తున్నాను. మీకు తెలుసా నేను ఎలాగ తింటుంటానో? లేగు రాజేశ్వరి, నువ్వు లేగు, ఇలారా, నువ్వురా, నువ్వు నీ కూతురండి. మీకు తెలుసా వీళ్ళు నాకు అటు జరగండి, వీళ్ళు నాకు కోడి మాంసం, మేక మాంసం, బిర్యానీ, అదే దానికి ఏమంటారు, కీమా, ఇంకా చేపలు,
పప్పుచారులు, మరి దానికి ఏమంటారు, వెస్ట్ గోదావరిలో దొరుకుతాయి అరటిపళ్ళు. ఆ అరటిపళ్ళు వీళ్ళు తెచ్చిస్తుంటారు నాకు. వాళ్ళు ఇచ్చింది నేను తింటుంటాను. అన్నం వండుకొని వీళ్ళు ఇచ్చిన పప్పుచారు, వీళ్ళు ఇచ్చిన కూరలతో తింటుంటాను. మిగిలిన డబ్బు అంతా దేవుంది. సాక్ష్యం చూపిస్తున్నాను. ఈయన భర్త ఎవరు తెలిసిన? రీజనల్ మేనేజర్, చనిపోయాడు. వీళ్ళిచ్చినటువంటి కూరలతో, వీళ్ళిచ్చిన పప్పుతో, వీళ్ళిచ్చిన పప్పుచారుతో, వీళ్ళిచ్చిన చేపలు, వీళ్ళిచ్చిన కోడి మాంసం, వీళ్ళిచ్చినటువంటి మేక మాంసం, వీళ్ళిచ్చిన కీమ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం అలా తింటుంటాం. చెల్లిపోకముందే మళ్ళీ తెస్తుంటారు. హైకోర్టులో ఉన్న జడ్జి ఇలారా, దొరసాని నువ్వు రావే ఇలారా, అటు తిరుగు, మీ చెల్లి దొరసానే ఇలారా. వాళ్ళ చెల్లి కారులో పంపిస్తుంది కృష్ణా జిల్లా నుండి. 5 కోళ్ళు, 4 కోళ్ళు, 3 కోళ్ళు కొని కాల్చి పసుపు రాసి కడిగి ముక్కలు చేసి నీటిని రింకించి ఇస్తే ఈ దొరసాని కారు మీద తెచ్చుకొచ్చి నాకు ఇస్తుంటుంది. అవి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటుంటాము. వీళ్ళు మాకు పోషిస్తున్నారు. ఏలియాను పోషించినట్లు వీళ్ళు నాకు పోషిస్తున్నారు. చూడండి ఎన్ని కాకులు ఉన్నాయో ఇక్కడ. చూసారా ఎన్ని కాకులు ఉన్నాయో? మరొక కాకు ఉంది, నిర్మలా ఇలా రావే, కుమారస్వామి పెళ్ళం. ఇదొక కాకి. ఈ కాకి ఏం చేస్తుంది? పూరీలు చేస్తుంది, ఇడ్లీలు చేస్తుంది, పచ్చళ్ళు చేస్తుంది. అటు తిరుగు. ఇడ్లీలు, పచ్చళ్ళు, పూరీలతో కూర, పాలక్, బంగాళదుంప నాకు నచ్చినట్లుగా నీరు లేకుండా ఫ్రై చేసి ఈ కాకి పంపిస్తుంది. చూడండి ఎన్ని కాకులు ఉన్నాయి. 1 2 3 4 5 6 కాకులు ఉన్నాయి. నేను ఏలియానా? నేను ఎలీషానా? దేవుడు ఈ కాకుల ద్వారా నన్ను పోషిస్తుంటాడు. మీ ఎదురుగుండా నిలబడున్నారు. ఏలియాకి కాకులు మాంసము రొట్టె తెచ్చారేమో నాకు తెలియదు, కానీ ఈ కాకులైతే నాకు మాంసము, చేపలు, కోడి మాంసము, ఇడ్లీలు, పూరీలు, రకరకాలుగా. చూడండి ఈ కాకులు అలా పోషిస్తున్నాయి నన్ను. దేవుడు అని యెహోవా యేసుక్రీస్తు నామమున వీరికి నూతనమైనవి నిత్యము అనుగ్రహించునుగాక. ప్లీజ్ గో. మతాలతో మీకేం సంబంధం ఉందిరా? వాళ్ళ మందిరాలకు వెళ్ళి ఎందుకురా మీరు పత్రికలు పంచిపెడతారు? ఊర్లో ఇంటింటికి వెళ్ళి ఎందుకురా పత్రికలు పంచిపెడతారు? పెద్ద మీటింగ్ పెట్టండి, పెద్ద మీటింగ్ గ్రౌండ్లో పెట్టండి. 10 లక్షల రూపాయల మీటింగ్, మనుషులు రప్పించండి. అప్పుడు యేసుని గురించి చెప్పండి. మీకు పైసలుంటే వాళ్ళకి కొద్దిగా అన్నము దప్పడం పెట్టండి. దప్పడం అంటారు కదా మీ ఆంధ్రాలో. పప్పుచారు అన్నం పెట్టండి, వాళ్ళకి తినేళ్తారు. అలా చెయ్యండి, అలా సువార్త ప్రకటించండి. వాళ్ళ మతాన్ని గురించి నువ్వు దూషిస్తావు, నీ మతాన్ని గురించి వాడు ఎవడాడు అడిపారు? ఏం పేరు? ఆ రుద్రాక్షమాల కాషాయ వస్త్రం వేసుకున్నాడు, ఏం పేరు అడిపారు? రాధా మనోహర్ దాస్. అరే రాధా మనోహర్ దాస్, నీకు సిగ్గులేదు ఎట్రా? బైబిల్కి లంజల పుస్తకం అంటావురా నువ్వు? చంపలేసుకో, దేవునికి క్షమాపణ అడుగు. భగవంతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. నీకైనను, నాకైనను, వీరికైనను. అన్ని కులములు మీరు సృష్టించుకున్నారు, దేవుడు సృష్టించలేదు కులములు. అక్కడ టేబుల్ చదవండి రా, ఒక 2 మొబైల్ టేబుల్ చదవండి. వినండి,
ఇటు చూడండి. మరి ఋగ్వేదంలో చూడండి మీరు, గుడ్ ఫ్రైడే మెసేజ్లో ఏ గ్రంథంలో ఉంది, ఏ మహర్షుల చేత అది అప్రూవ్ చేయబడ్డది, ఏ వేదములో ఉన్నది, యేసు మహాదేవుడని ఆ వేదం చెప్తుంది. ఋగ్వేదములో 7 ముండ్ల కిరీటము పెట్టుకుని 3 మేకుల మీద వేలాడబడుచున్నవాడు మహాదేవుడు అని చెప్పబడి ఉన్నది. ఏరా రాధా మనోహర్ దాస్, ఇప్పుడు ఋగ్వేదం లంజల పుస్తకం అంటావురా? వేదవా, మూతి వంకైపోతుంది, నీవు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ధర్మశాస్త్రమును గురించి చెడ్డ మాట్లాడకో. నేను నీవాడునే, నువ్వు నా వాడవే. నేను కూడా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో ప్రధాన అర్చకునిగా ఉంటుంది. 82 ఏళ్ళ వయసు నాకు వచ్చినది. కొన్ని వందల గ్రంథములు చదివాను. నా జీవితం అంతా గ్రంథాలు చదివి, నీకెందుకురా, నువ్వు సత్రుడువు, కాపోడువు, కమ్మోడువు, బాపనోడువు, కళింగ వైష్ణవుడువు, సాతాన వైష్ణవుడువు, శ్రీ వైష్ణవుడువు, ఎవడువో, నీ జాతి ఏంటో, నీ కులం ఏంటో, నీకెందుకురా మంత్రం సంగతి, నీకెందుకురా శ్లోకం సంగతి. శ్లోకం చదివిస్తున్నాడు అక్కడ. ఆవేళ రాత్రి నా భార్య నా దుక్కు చూస్తుంది, నేను నవ్వుకుంటున్నాను. వాడు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ శ్లోకం చదివినోడికి జైల్లో పెట్టారు పోలీసులు. వాడెవడో మీకు అనవసరం. శ్లోకాలతో మంత్రాలతో మీకేం పని ఉందిరా? మీరు యేసు ప్రభువుని గురించి చెప్పుకోండి. మీకు తెలుసా, 1998 డిసెంబర్లో నేను ఈ ఆర్య సమాజ్ ద్వారా, విశ్వ హిందూ పరిషత్ ద్వారా, ఈ బీజేపీ వాళ్ళ ద్వారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 46 రోజులు నన్ను జైల్లో పెట్టారు. ఏ పాస్టర్ నా పక్షమున మాట్లాడడానికి రాలేదు. విశాఖపట్నంలో ఉన్న పాస్టర్లు ఏమన్నారు తెలుసా? పేపర్లో రాయించారు, టెలివిజన్లో చెప్పారు, వాడికి మాకు సంబంధం లేదు, మేము క్రైస్తవులము, వాడు గుళ్ళో గంట కొట్టుకుని వచ్చిన వాడు, వాళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నేను దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడిని. ఆ 61 మందికి బాప్తీసం ఇచ్చాను సెంట్రల్ జైల్లో. 61 మందికి 63 మంది వచ్చారు. 63 మంది వస్తే ఇద్దరికి క్యాన్సిల్ చేసి 61 మందికి ఇచ్చాను. ప్రభువా, ఇక్కడ నాకు ఎందుకు తీసుకొచ్చావన్నాను. నా మనుషులు ఉన్నారు, వాళ్ళకి రేపు వస్తారు, తెల్లవారి బాప్తీసం ఇయ్యి అన్నాడు. మొదటిది విధవరాలు కుమారుడు, రెండవది సునమీరాలు కుమారుడు. వీళ్ళు ఇద్దరు చనిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళు. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు చదువు. ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఒక మనిషి చనిపోయాడు, ఎవడో ఒకడు చనిపోయాడు, వాళ్ళ శవాన్ని పట్టుకొచ్చి గొయ్యి తీసి పాద్దాము అని శవం దించారు. మోయాబీలు సైన్యం, మోయాబీలేనా, మోయాబీలు సైన్యం వస్తుంది యుద్ధానికి. భయం వేసి గబగబా మీద మన్నులో తీసి ఈ శవాన్ని అక్కడ పెట్టేసి మన్ను కప్పిస్తారు. దాని కింద ఎలీషా యొక్క
స్కెల్టన్ ఉంది. స్కెల్టన్ అంటే ఏమంటారు తెలుగులో? అస్థిపంజరం. అది తగలగాన ఈ చచ్చిపోయినాడు లేచిపోయినాడు. లేచిపోయి పరిగెట్టి ఊరికి వచ్చాడు. వీడు మూడో వ్యక్తే. జరేపాతు గ్రామంలో పేద విధవరాలైన కుమారుడు మొదటివాడు, షునమీయురాలైనటువంటి ఆమె కుమారుడు రెండోవాడు ఎలీషా లేపాడు. మూడవది వీరు శవాన్ని పాతుండగా ఆ కింద ఉన్నటువంటి ఎలీషా యొక్క శల్యములు అంటే ఎముకలు దీనికి తగలగాన వీడు లెగిసిపోయి పరిగెట్టి ఊరికి వెళ్ళిపోయాడు. వీడు ముగ్గురు. ఎంతమంది అయినారు? యేసు ప్రభు ఒక్కడే కాదు. యేసు ప్రభు లోకానికి రాకముందు చనిపోయిన వారిలో లేచిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. యేసునామము తెలియదు. యేసునామము తెలియకుండా ఉంది. యేసునామము తెలియకపోయినప్పుడు, యేసు లోకానికి రాకపోయినప్పుడు ముగ్గురు చనిపోయిన వాళ్ళు లేచారు. నాలుగవది మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి 53 వరకు చదువురా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. అనేక మంది చనిపోయి ఉన్నారు. భక్తులు అనేకులు సెయింట్స్ పాతి పెట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు ఆ మీద చదువు కొంచెం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. యేసు శిలువ మీద పెద్దగా కేకలు వేసి అలా కేకలు వేసి ప్రాణం విడిచిపెట్టాడు. యేసు ఎక్కడున్నాడు? ప్రాణం విడిచిపెట్టాడా లేదా? యేసు ప్రాణం విడిచిపెడితే, యేసు ప్రాణం విడిచిపెడుతుంటే ఒకవైపు, రెండో వైపు భక్తులు చనిపోయిన అనేకులు సమాధిలో నుండి లేచి పరుగులెత్తి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. నాలుగవ రిజరెక్షన్. యేసు ఇంకా భూలోకానికి రాలేదు. అప్పుడు 3 జరిగాయి. యేసు శిలువ మీద ఉంటుండగా నాలుగవ రిజరెక్షన్. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. ఆ తర్వాతను లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుండి 15 వరకు చదువు. ఆయన నయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజను సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఇది ఐదవదే. యేసు భూలోకానికి రాకముందు ముగ్గురు, యేసు భూలోకానికి వచ్చిన తర్వాతను 2. ఇది 5వది. నీకు తెలుసా నైని అన్నటువంటి పదానికి అర్థం ఏమిటో? నైని అనే ఊరికి వెళ్తున్నారు. నైని అంటే అర్థం ఏమిటంటే సౌందర్యవంతమైన, సుందరమైన, బ్యూటిఫుల్. ద మీనింగ్ ఆఫ్ నైన్ ఈజ్ కాల్డ్ బ్యూటిఫుల్. ద నేమ్ ఆఫ్ ద విలేజ్ కాల్డ్ బ్యూటిఫుల్. మరి అది ఎంత అందంగా ఉందో ఆ ఊరు నాకు తెలియదు. ఆ ఊరి పేరే బ్యూటిఫుల్. నైన్ అంటే బ్యూటిఫుల్. ఎంతమంది అయినారు? 5 కూడా మరణములో నుండి తిరిగి లేచిన వాళ్ళు. మరణములో నుండి తిరిగి లేచిన వాళ్ళు. లూకా సువార్త 8వ అధ్యాయము
41, 42. సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెలుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజల ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. యేసు బయలుదేరి వెళ్తున్నాడు. అక్కడ ఒక ఆమె విన్నది యేసు ప్రభు ఆ మార్గముగా వస్తున్నాడని. చాలా శ్రమపడి, కష్టపడి, బాధపడి, పరిగెత్తుకుంటూ, బంగురుకుంటూ, నడుచుకుంటూ వచ్చింది. వచ్చి మెల్లగా వచ్చి వెనక నుండి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నది. ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే 12 సంవత్సరాల బట్టి నుండి ఆమె బ్లీడింగ్ అనేటటువంటి బాధతో, వ్యధతో, వ్యాధితో ఆమె బాధపడుచున్నది. వెంటనే ఆమె స్వస్థత పొందినది. అప్పుడు యేసు అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టుకున్నారు అని. శిష్యులు అన్నారు, బోధకుడా, ఎంతమంది నీ మీద పడుతుంటే ఎవరు ముట్టుకోలేదు, వీళ్ళంతా నిన్ను ముట్టుకున్న వాళ్ళే అని అన్నారు. అప్పుడు యేసు అన్నాడు, అది కాదు, నాలో నుండి నా మహిమ తొలగిపోయింది బయటికి. ఎవరు నన్ను ముట్టుకున్నారంటే ఈమె గజగజ వణుకుతూ ఆయన ముందు మోకరించి ఆమెకు అన్నది, అయ్యా, నీ వస్త్రం ముట్టుకున్నది నేనే. అప్పుడు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. ఆమె నమ్మకంతో వచ్చింది. బర్ంట్ ఆఫరింగ్, ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ నమ్మకముతో నువ్వు నింపి సంతకము పెట్టినట్లయితే నీ నమ్మకము నీ వ్యాధులను తొలగిస్తుంది. నీ నమ్మకము నీ సమస్యలు పరిష్కారం చేస్తుంది. నీ నమ్మకము నీ అవసరములు తీరుస్తుంది. నీ నమ్మకము నీవు ఎదుర్కొనుచున్నటువంటి ఆ సిచ్యువేషన్లో మార్పు కలిగిస్తుంది. యేసు ఆడిన మాట, నీ నమ్మకము నిన్ను స్వస్థత కలిగించాను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఇప్పుడు దాకా 6 చనిపోయిన వారు లేచారు. యేసుక్రీస్తుకు పూర్వము 3, యేసు భూలోకములో ఉన్నప్పుడు మరొక 3, 6 కూడా ఇలా స్వస్థత పొందారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక కథ ఉంది. మరియా, మార్తా, లాజరస్. దర్ ఇస్ ఎ స్టోరీ in the book of St. John Gospel in chapter 11. The story is speaking about Mary, Martha and their brother Lazarus. What's your name, General Manager? Deepak Lazarus. Your name is Lazarus. Do you know the meaning of your name? No. Lazarus artha hoche God is my help. Thank you. God is my helper. The meaning of Lazarus is God is my helper. Your God is your helper. Lazarus అంటే అది అర్థం. యెహోవా నా సహాయకుడు, దేవుడు నా సహాయకుడు. లాజరస్ అంటే అర్థం అది. అర్థమైందా? మీకు అర్థం కూడా చెప్తున్నాను.
ఇప్పుడు దాకా 7 చనిపోయిన వారు తిరిగి లేచారు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో 36వ వచనం నుండి 42 వరకు చదువు. ఎప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఆ శవాన్ని కడిగి బట్టలు తొడిగించి ఒక ఇంట్లో పెట్టున్నారు. ఆ శవాన్ని, ఆ లేడీ, షీ వాజ్ ఎ డెడ్ బాడీ. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యుద్ధకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చనిపోయిందా? లేచింది. అరే దేవునికి మహిమపరచండి రా. 8 మంది చనిపోయి తిరిగి లేచారు. యేసుకు పూర్వం 3, యేసు లోకానికి వచ్చిన తర్వాత 5, 8 మంది. ఒక సందర్భంలో పౌలు మేడ మీద కూర్చొని ప్రసంగం చేస్తుండగా ఒక అబ్బాయికి కునుకొచ్చి పడిపోయి చనిపోతాడు. ఇది అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో చాప్టర్ 20లో 7 నుండి 12 వరకు ఉన్నాయి ఈ మాటలు. చనిపోతే వాడిని తీసుకొచ్చి పౌలుకి అప్పచెప్తారు. పౌలు వాడిని బతికించాడు. 9 మంది యేసు భూలోకానికి రాకముందు, 3 యేసు భూలోకానికి వచ్చిన తర్వాతను 1, 2, 3, 4, 5, 6. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు లేచారు, మళ్ళీ చనిపోయారు. చనిపోయిన ఈ 9 మంది లేచారు, బ్రతికారు, కొన్నాళ్ళు జీవించారు. తర్వాత మామూలుగా మరణం వచ్చి వాళ్ళు చనిపోయారు. యేసు చనిపోయిన వాడు మరణం జయించి లేచి చనిపోలేదు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ 9 మంది చనిపోయి లేచి మరల చనిపోయారు. యేసు మరణము జయించి లేచి చనిపోలేదు, రక్త మాంసములతో పరలోకానికి వెళ్ళిపోయాడు. దిస్ ఈజ్ కాల్డ్ ద పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు యొక్క పునరుత్థానమునకు సంబంధమైన శక్తివంతమైన వర్తమానం ఇది. నేను చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు. యేసు కంటే ముందు 9 మంది చనిపోయిన వారు తిరిగి బ్రతికారు. యేసు భూలోకానికి రాకముందే 3, తర్వాత 6. యేసు భూలోకానికి వచ్చిన తర్వాత 6 + 3 9 మంది మరణించి తిరిగి లేచారు. ఆ తర్వాత కొన్నాళ్ళు బ్రతికిన తర్వాతనో మామూలుగా సాధారణమైన మరణం వాళ్ళకి వచ్చింది, వాళ్ళు మరణించారు. కానీ యేసు మరణము జయించి లేచి అనేకులకు కనిపించి తిరిగి మరణించలేదు, రక్త మాంసములతో పరలోకానికి ఎత్తబడ్డాడు. అది బైబిల్, అది పునరుత్థానము, అది పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్.
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన వర్తమానం అదే. 9 మంది చనిపోయి లేచి మరల చనిపోయారు, కానీ యేసైతే చనిపోయి లేచే చనిపోలేదు. ఆయన బ్రతుకున్నాడు కనుక మనము ఆయనలో బ్రతుకున్నాము. మన దేవుడు చనిపోయిన వాడు కాడు. అనేక మతములలో, భారతదేశంలో ఉన్న అనేక మత గ్రంథాలలో, అనేక మతములలో ఆయా దేవుళ్ళు చనిపోయారు. యేసు మరణమునకు అప్పచెప్పుకొని ఆయన చనిపోలేదు. మరణమునకు అప్పచెప్పుకొని మరణమును జయించి తిరిగి రక్త మాంసములతో పరలోక రాజ్యమునకు చేరాడు. ఋగ్వేదములో చెప్పబడినట్లుగా ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆయన మహాదేవుడై ఉన్నాడు. నేను చాలాసార్లు 4 సార్లు అనుకుంటాను యూట్యూబ్లో నేను రిక్వెస్ట్ చేశాను. పూర్వము ఆది శంకరాచార్యుడు మలబార్ దేశంలో ఒక్కడే ఉండేవాడు. క్రీస్తు శకం 7లో, అంటే యేసు ఈ లోకానికి పుట్టిన తర్వాతను యేసుకి 7 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఈ ఆది శంకరాచార్యుడు పుట్టాడు. అప్పుడు ఆ దినాల్లో మలబార్ దేశం అని పిలిచేవారు. ఇప్పుడు ఇది కేరళ దేశం అని పిలువబడుతుంది. అప్పుడు ఒక్కడే ఉండేవాడు శంకరాచార్యుడు. ఇప్పుడు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అను 4 దిశల వైపు 4 శంకరాచార్యులు ఉంటారు. ఆ 4 శంకరాచార్యులకు మరియు మఠాధిపతులకు, పీఠాధిపతులకు, మరియు సంస్కృత విద్వాంసులకు, మరియు మహాపండితులకు నేను చేతులు జోడించి వారిని గౌరవించి నమస్కరించి ఏమని అడుగుతున్నానంటే, నాకు అర్థం కానిది అర్థం చెప్పాలని వేడుకుంటున్నాను. అదేమిటంటే, వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 శ్లోకాల్లో ఉన్నది నాకు అర్థం కాకుండా ఉంది. నాకు చెప్పాలి. అయ్యా శంకరాచార్యుల వారులారా, అయ్యా స్వాములారా, అయ్యా మఠాధిపతులారా, అయ్యా పీఠాధిపతులారా, అయ్యా మహామేధావులారా, కాషాయ వస్త్రమును ధరించుకుని రుద్రాక్షమాలతో అలంకరించుకుంటున్న భక్తులారా, వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 శ్లోకముల్లో ఉన్నది ఏమిటో నాకు చెప్పండి. ఇది 5వసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు తెలియదు, అర్థం కాకుండా ఉందే. ఆ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గలో 3-4 శ్లోకములు అర్థం కాకుండా ఉందే. మరి నాకు అర్థం కాకపోతే మీరు చెప్పాలి కదా. మీరు మహామేధావులు కదా. చెప్పాలో లేదా? చెప్పాలో లేదా? నేను పాస్టర్ని కాను, నేను క్రైస్తవుని కాను, నేను యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి యేసు భక్తుడను. మరి నాకు అర్థం కాకుండా ఉంది. మరి చెప్పాలో లేదా? అయ్యలారా, మేధావులారా, వేద పండితులారా, చెప్పండి. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 మంత్రాలలో ఏముంది? మీరు చెప్పాలని మనవి చేసుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే, క్రైస్తవులారా సభ పెట్టండిరా, ఒక 10,000 జనాలను పోగు చేయండిరా, నన్ను పిలండిరా, నేను వచ్చి చెప్తాను దాని అర్థం. అబ్రహాము యాకోబుకు పిలుస్తాడు, యాకోబు ఇస్సాకు పిలుస్తాడు, ఇస్సాకు సమూయేలుకి పిలుస్తాడు, సమూయేలు గాబ్రియేలుకి పిలుస్తాడు, గాబ్రియేలు దానియేలుకి పిలుస్తాడు. ఒరే సభ పెట్టండి, నాకు పిలండిరా. ఆ వాల్మీకి రామాయణం ఏముందని నేను చెప్తాను. గురువులు చెప్పకపోతే నాకు అర్థమైనట్లు నేను చెప్తాను. నాకు అర్థం కాలేదు, గురువులు నాకు చెప్పకపోతే నాకేది అర్థమైందో అది చెప్తాను.
సభ పెట్టండి, పిలండి నన్ను. క్రైస్తవులారా, సభ పెట్టి నన్ను పిలండిరా. నాకు అర్థమైంది, మీకు చెప్తాను. గురువులు చెప్తే మంచిదే, గురువులకి నమస్కారములు, వందనములు, పాదాభివందనములు. గురువులు చెప్పకపోతే నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఆ సభలో 9 మంది చనిపోయి తిరిగి లేచారు, మరల చనిపోయారు. యేసు ఒక్కడే మరణమునకు అప్పు చెప్పుకొని తిరిగి లేచే మరణించకుండా రక్త మాంసములతో పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన మహాదేవుడు, నేను కాదు. ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది ఆయన మహాదేవుడని. గాడ్ బ్లెస్ యూ. గాడ్ గివ్ యూ న్యూ లైఫ్. The message of resurrection, the powerful message of resurrection is closed. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.